చల్ల మిరపకాయలు దీనిలో వేసినాం కదా నిన్న మధ్యాహ్నము. చూడండి ఇలా ఉన్నాయి, ఇంకా కొంచెం వైట్ అయినాయి, కొంచెం కాలేదు. ఇది కూడా సమ్మర్ బాగా వేడి ఉంది కదా, ఇది ఒక్క రోజులో ఇట్లా అయిపోయినాయి అంటే బాగా వేడి ఉంది కాబట్టి ఇవి 2 days అయితే సరిపోతుంది అనుకుంటా ఈ పెరుగులో ఉంచడం. ఇప్పుడు తీసి ఇట్లా ప్లేట్లలో వేసుకుందాం. ఇప్పుడు ఎండలో పెట్టేయాలి. ఇట్లా తీసి రోజు ఇంతే, ఒక రోజు అయితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం దాదాపు అయిపోయింది కదా, కొంచెం గ్రీన్గా ఇది సగం అయింది, సగం కాలే. ఈరోజు నైటు వేసి పెడితే సరిపోతుంది అనిపిస్తుంది. ఇలా అన్నీ ఆరబెట్టుకోవాలి. ఇట్లా ఎండ ఎంత వేడి ఉంటే అంత త్వరగా ఇవి కరకరలాడుతూ ఉంటాయి. మే నెలలో మంచిగా అవుతాయి ఇవి. అన్నీ ఇట్లా వేసేసుకున్నా. ఇది ఎండలో పెట్టేస్తాను నేను. ఇప్పుడు మళ్ళీ నైట్ తీసుకొచ్చి దీంట్లో వేసేయాలి. గ్రీన్ ఉన్నాయి కదా, ఒకరోజుకే ఇంతలా అయినాయి, ఒకసారి అవ్వవు ఇట్లా వైట్గా. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రీన్ ఉన్నాయి, కొంచెము లోపలికి వేసుకుందాము మునిగేలాగా. అన్నీ దీంట్లో వేసేస్తున్నా. ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, మళ్ళీ పొద్దున్నే తీసి ఎండలో పెట్టేద్దాం. ఇది రేపటికి అయిపోతాయని నేను అనుకుంటున్నా. చూద్దాం పొద్దున. అన్నీ దీంట్లో వేస్తున్నా. ఇట్లా ఏంటంటే తిక్కుగా ఉంటే మంచి ఆయిల్ అనేది పైన మీగడ ఉంటుంది కదా పెరుగుకి, అది మిర్చికి పట్టుకున్నది అనుకోండి టేస్ట్ ఉంటాయి బాగా. మీగడ లాంటిది తీసేయకుండా పెరుగులో అట్లే ఉంచేయాలి. ఇది పొద్దున మళ్ళీ ఎండలో పెట్టేసుకున్నాము. ఈ కొంచెం గ్రీన్ ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం వైట్ అయిపోతాయి. రేపు ఒక్కరోజు అయితే ఈ పెరుగులో వేయడం సరిపోతుంది అనుకుంటా. ఈరోజు సెకండ్ డే. ఇవి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. 2 daysకే అయిపోయినట్టు, వేడి ఎక్కువ ఉంది కదా. అన్నీ ఇట్లా ఆరేసుకుందాం. మళ్ళీ ఎండలో పెట్టేస్తాను నేను. ఇది మొత్తము క్రిస్పీ అయ్యేదాక, కరకరలాడేదాకా ఇవి దీంట్లో మళ్ళీ వేసుకోవచ్చు. ఈ పెరుగులో మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు మిర్చి. ఇలా అయిపోవాలి, సౌండ్ వస్తుంది చూడండి. ఇలా అయిన తర్వాత నూనెలో వేపుకోవాలి.